అసలు బతుకమ్మలు ఎప్పుడు నిర్వహించాలి? అంటే ప్రతి ఏడాది 9 రోజులు చేసి 9 రోజులు సాగనంపే కార్యక్రమం ఉంటది. అసలు కొంతమంది ఇవాళ సద్దులని, లేదు రేపు చేసుకోవాలని, లేదు మంగళవారం రోజు అమ్మవారిని సాగనంపొద్దని, పసుపు కుంకుమలు బయటికి తీసుకురావద్దని ఇట్లాంటి అన్ని కన్‌ఫ్యూజన్ ఉంటాయి. భక్తులకి ఏం చెప్తారు అసలు? ఇది పూర్తిగా ప్రాంతీయ ఆచారం మొదటిగా. 2 అమ్మవారిని వారు ఈసారి గవర్నమెంట్ వారు నిర్ణయించింది ఒకలా ఉంది. బయట జనాలు చేస్తుంది ఒకలా ఉంది. వీరందరూ కూడాను మంగళవారం రోజు పంపించకూడదు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. అందువల్ల రేపు చేయట్లేదు. కానీ నిజానికి అష్టమి రోజు, అష్టమి నాడు సాయంత్రం పూట చేసేటువంటిది ఇది. కానీ ఇవాళ సాయంత్రం 4 అనేసరికల్లా మీకు అష్టమి వస్తోంది. కాబట్టి ఇవాళ కూడా చేసుకొని అష్టమి గల చంద్రుడిని చూసి వాళ్ళు ఆ బతుకమ్మ ఆడి, ఆ తదనంతరం అమ్మవారిని వారు విసర్జనకి తీసుకెళ్తారనమాట. అలా చేస్తున్నారు. అలా కూడా చేసుకోవచ్చు. లేదు మాకు తిథి పొద్దునకుండాలి అనుకునేటువంటి వాళ్ళు రేపు చేసుకోవచ్చు. ఎలాంటి దోషము లేదు దీంట్లో. ఆ కన్‌ఫ్యూజన్ అనేది పూర్తిగా ప్రాంతీయ ఆచారం. వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వెడుతుంది తప్ప దీనికంటూ శాస్త్రీయమైనటువంటి నియమం ఎక్కడా లేదు. సో మరి దసరా పండగ హ్మ్. ఎప్పుడు జరుపుకోవాలి? 2వ తారీఖు 2వ తారీఖు నాడు అందరూ కూడాను దసరా పండుగని జరుపుకోవచ్చమ్మ. దేశం ఆ శ్రవణ నక్షత్రం అది పూర్తవ్వాలి. మీ పేరేంటండి? భార్గవి. సో బతుకమ్మ మహిళల పండగ చాలా ఘనంగా చేసుకుంటారు. తెలంగాణలో మాత్రమే జరిగే పండుగ. సో ఈసారి ఎప్పుడు చేసుకుంటున్నారు మరి బతుకమ్మ మీరు? ఇవాళ మండేనే చేసుకుంటున్నామండి. మంగళవారము గౌరమ్మని బయటికి తీయొద్దని అంటారు కదా, సెంటిమెంటల్గా అయితే ఇవాళే చేసుకుంటున్నాం అందరం. సో అవును, అది చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. బతుకమ్మతో పాటు గౌరమ్మని నిమజ్జనం చేయొద్దు, ఆ సెంటిమెంట్ ఉంటుంది. అవును, సో అందుకని ఇవాళే జరుపుకుంటున్నారు. ఇవాళే జరుపుకుంటున్నాం అందుకని. సో సద్దుల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి అసలు? సద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మతో పాటు ఏమేమి సద్దులు అమ్మవారికి చేస్తుంటారు ఇవాళ? బతుకమ్మతో పాటు పులిహోర, ఆ, మలిద, మళ్ళీ తగ్గుతారు. పెరుగన్నం అవన్నీ నైవేద్యం పెట్టి బతుకమ్మని సాగనంపుతాము. అటుకులు బెల్లం అవన్నీ పెట్టేసి సో ఆ కార్యక్రమం ఇవాళే చేస్తున్నారు. ఇవాళే చేస్తున్నాం. అమ్మా. ఎప్పుడు చేస్తున్నారు ఆ, బతుకమ్మ? ఈ రోజు చేస్తామని అంటున్నారు. ఈ ఊరంతా ఇక్కడ మడపం ఉంది కదా, గుడికి సంబంధించిన మడపం ఉంది కదా, అయితే ఇంటి దగ్గర ఆడి ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆడి చీరలకు తీసుకెళ్తారు అనమాట బతుకమ్మ. అయితే అష్టమి రేపు ఉంది కానీ మంగళవారం పూట పసుపు కుంకుమ బయటికి వెళ్ళదు కదా బతుకమ్మ, అలా అని ఈరోజే అని అలౌన్ చేశారనమాట. మా ఊరికి ఈయన కృష్ణ సార్ అని ఉండే, ఈయన తర్వాత ఆయన భరత్ సార్ అని, ఆ బాబు కూడా చాలా మంచిగా చేస్తున్నాడు. నిర్ణయించారు. ఇవాళ నేను నేర్చి చెప్పిండ్రు మైక్లా. అయితే ప్రతిసారి కూడా ఈ సార్ చేస్తుండే, ఇప్పుడు సార్కు చేతనైతే లేదని మా బాబు భరత్ చేస్తుండే. ఆయన మా బాబు మా కొడుకులాగా ఆయన చేస్తున్నాడు. ప్రతిసారి మంచిగా ఈ అభిషేకం అవి ఎప్పుడు నిర్ణయిస్తే ఆ రోజు ఆ రోజు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అభిషేకం అమ్మవారికి కూడా అయితే ప్రతి చిన్న పెద్ద అందరికీ అభిషేకం చేయిస్తాడు ఆ బాబు. కొన్ని గుళ్ళల్లో మాత్రం రానియరు. ప్రతి ఏడాది మా మడపంలో మాత్రం ప్రతి చిన్న పెద్ద ముసలాళ్ళకు ఎంతమంది వస్తే అంతమందిని ఓపికంగా అమ్మవారికి అభిషేకం చేయిస్తాడు బాబు. నా పేరు గంగా భవాని అండి. సో బతుకమ్మ పెద్దరమ్మ నుంచి చేస్తున్నారు. అవును. సో ఇవాళ వరకు అసలు ఏంటి ఈ ఇయర్ కన్ఫ్యూజన్? ఇవాళ కొంతమంది మంగళవారం అని కొంతమంది ఎప్పుడు చేస్తున్నారు? మామూలుగా ఎప్పుడైనా మనము సన్ రైజ్ సన్సెట్ అనే టైంలో చూసుకో, సూర్యోదయం సూర్యాస్తయ టైంలో మనకి తిథి ఏం పడుతుంది అనేది ముఖ్యం. ఇప్పుడు సోమవారం ప్రకారంగా ఈరోజు చూస్తే మనకి సాయంత్రం టైంకే మనకి అష్టమి అనేది వస్తుంది. రేపు దినపరంగా చూస్తే రేపు పూర్తిగా అష్టమి ఉంటుంది, కానీ బతుకమ్మ మనం సాయంత్రమే చేస్తాం. సాయంత్రం చేసినప్పుడు సాయంత్రం టైంలో అష్టమి ఉందా నవమి ఉందా ఏది ఉందని చూసుకోవాలి. సో దుర్గాష్టమి బతుకమ్మకి దుర్గాష్టమి అనేది చాలా ప్రాముఖ్యత. సాయంత్రం టైంలో అష్టమి ఉంది కాబట్టి అదే టైంలో బతుకమ్మ చేయాలని మేము నమ్ముతున్నాం. ఒక్కొక్కరి నమ్మకం ఒక విధంగా ఉంటుంది, అందరిది రెస్పెక్ట్ ఇవ్వాలి. మేము అది నమ్ముకుంటాం. మేము మాత్రం అష్టమి సాయంత్రం అని నమ్ముకొని మేము బతుకమ్మ ఈ రోజే చేసుకుంటున్నాము. సో కొంతమంది ఏంటంటే రేపు మంగళవారం రోజు అమ్మవారిని సాగనం. అవును, మంగళవారం రోజు కూడా కొందరు గౌరమ్మని పంపము అమ్మవారిని పంపించము అనే నమ్మకం కూడా ఉంటుంది. కొందరు 12 వరకు ఆడి 12 తర్వాత కూడా పంపించే విధంగా కూడా ట్రై చేస్తారు. కానీ మేము మాత్రం సాయంత్రం అష్టమి ఉంది కాబట్టి ఈరోజు మేము అదే ముఖ్యంగా అనుకొని ఈరోజు చేస్తున్నాం బతుకమ్మ. మరి ఇవాళ సద్దుల బతుకమ్మ ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది. సద్దులు ఏమేమి చేస్తారు ఇవాళ బతుకమ్మ? ఈరోజు సద్దులు అని అంటే పిండి వంటలు, మామూలుగా మనకి పొడులు ఇవన్నీ మనం చేసుకుంటాం. బతుకమ్మ తల్లికి ముఖ్యంగా పువ్వులు అనేదే కాకుండా అందులో గౌరమ్మకి అనేది ముఖ్యం. గౌరమ్మని పెట్టి మరి మేము బతుకమ్మ చేస్తాము. తెలంగాణలో ముఖ్యంగా బతుకమ్మ ఫెస్టివల్ అనేది చాలా అంతే సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తూనే ఉంటాం అందరం, ఎప్పుడు వస్తుందా అనేసి. ఆ ప్రకారంగానే అవుతుంది. అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము.
సో బతుకమ్మ పండుగ అయితే చాలా సాంప్రదాయబద్ధంగా కేవలం బతుకమ్మకు మాత్రం వచ్చే పువ్వులు ఈ సీజన్ లోనే దొరుకుతాయి. ఈ సీజన్లోనే సో దొరుకుతాయి. అట్లాంటి బతుకమ్మను పేపర్ పూలతో చేయడం కావచ్చు, లేదంటే ప్లాస్టిక్ కవర్స్ తో చేయడం కావచ్చు, లేదంటే డీజే పాటలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏ పండుగ అయినా సరే దానికంటే ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది మనకి. ఆ దేవుడి పాటలతోనే చేసుకోవాలి. ఇప్పుడు జెన్జీ, జెన్ ఆల్ఫా ఇలాంటివన్నీ స్టార్ట్ అవ్వడం వల్ల నిజంగా ఐ డోంట్ వాంట్ టు రాషనలైజ్ ఇట్, కానీ జరిగేది మాత్రం కొత్త ప్రకారంగా ఎలా ఉంది అని చూసుకొని వెళ్తున్నాము. ఏ పాటలైనా సరే అమ్మవారిని ఫస్ట్ తలుచుకొని ఇప్పుడు మామూలు టైంలో కూడా చేసుకుంటాం. ఈ టైంలో ముఖ్యంగా ఏంటి అని అంటే ఒక టైం అనేది మనకి ఇచ్చారు. ఈ టైంలో మొక్కుకుందాము. ప్రతిరోజు ఇప్పుడు 10 రోజులు నవరాత్రి అంటే 9 రోజులు ఉంది. ప్రతిరోజు ఒక్కొక్క దేవతకి అసలు వచ్చి మనం డెకరేట్ చేస్తున్నాము అమ్మవారికి అండ్ అందరితో మొక్కుపిస్తున్నాము. కానీ ఏ దేవత ఏంటి ప్రాముఖ్యత, మహిషాసురమర్దిని అంటే ఏంటి, సరస్వతీదేవికి ఏంటి మనం చదువుకుంటాం, లక్ష్మీదేవికి చదువుకుంటాం, సరస్వతీదేవికి చదువుకుంటాం. ప్రతిరోజు ఒక్కొక్క అవతారానికి ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రతి పెద్దవాళ్ళుగా పిల్లలకు కూడా చెప్పాలి. నేనైతే నా పిల్లలకి చెప్తున్నాను. అసలు ఈ జనరేషన్ పిల్లలకి బతుకమ్మ అంటే తెలిసిన సందర్భం ఒక ఆట అనే విధంగా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద అప్బ్రింగింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇన్ని జరుగుతున్నాయి. చాలామంది పిల్లలు వచ్చారు ఈరోజు, చాలా బాగా పాల్గొన్నారు. ఇటు హోమం జరిగింది, ఇటు ఇక్కడ మనకి అన్నదానం జరుగుతుంది, అమ్మవారికి అలంకారం చేస్తారు. పిల్లలు వచ్చారు, పిల్లలు కూడా అలంకారంలో పాల్గొన్నారు ఉదయం నుంచి. సో మనం నేర్పించే దాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా పెద్దవాళ్ళు పిల్లలకి ఎలా నేర్పిస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. పిల్లలకు తెలియదండి, వాళ్ళకి తెలీదు, మనమే నేర్పించాలి. సో ఈ యంగ్ జనరేషన్స్ బతుకమ్మ ట్రెడిషన్స్ అన్ని పాడు చేస్తూ డీజే పాటలు పెట్టుకుని ఆడటం, సినిమా పాటలతో బతుకమ్మ ఆడటం. అంటే బతుకమ్మ అంటే ఏమనుకుంటున్నారు? అసలు గౌరీదేవి అనేది తెలుస్తుంది అనిపిస్తుందా మీకు చూసినప్పుడు అవన్నీ? నాకైతే తెలుసు, ఎందుకంటే మా పేరెంట్స్ మాకు చెప్పారు. ఈ జనరేషన్ తెలియదు. పిల్లలు ఆడుతుంటే అట్లా బతుకమ్మ అనే గౌరవం లేదు, గౌరీదేవి అనేది కాకుండా సినిమా పాటలు పెట్టుకుని ఆడటం, స్టెప్పులు వేయడం, చుట్టూ తిరిగి, అవి ఏమనిపిస్తుంది చూస్తుంటే? ఇలా అంటాము, అందరూ చేస్తారు. రైట్. చిన్నపిల్లలకి ఏవనేది తెలియదండి, మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు సింపుల్ థింగ్ చూసారా మీరు కూడా అట్లాంటి? నేను చూసాము, ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు మనం వెళ్ళి ఓల్డ్ సాంగ్స్ సంస్కృతి పెట్టమంటే చేస్తారా? చెయ్యరు. ఇలా ఫాస్ట్ బీట్ ఉంటేనే పిల్లలు చేస్తారు. అందుకే మనము ఏది నేషనలైజ్ అనేది చేయట్లేదు, ఫ్లో మీద వెళ్ళడము, భక్తిని మనసులో పెట్టుకోవడం. ఇప్పుడు అవన్నీ భక్తిగా ఉండి చేసే పాపాలు చేసుకుంటే కాదు కదా. ఎలాగైనా ఉండి హ్యాపీగా దేవుడి మొక్కుకొని ఒకరి మంచి చేసి ఒకరిని బాధ పెట్టకుండా ఉంటే అవే పండుగని నేను నమ్ముతాను. నేను కొత్త అండి, నేను కొత్త హైదరాబాద్కి. ఐఎమ్ నేటివ్ ఆఫ్ తిరుపతి. ముఖ్యంగా నేనేమంటే సనాతన ధర్మంని బాగా నమ్ముతాను. ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చూస్తే చూసినానండి, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ వాళ్ళు డెకరేట్ చేసుకొని తల మీద పెట్టుకొని దీపం పెట్టుకొని పోవడం అనేది సనాతన ధర్మం అనేది ఉట్టిపడుతుంది. సో ఏపీలో అసలుకి మీకు బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి లేదండి, ఏపీలో మేమంతా జాతర చేస్తాం, గంగ జాతర అలా చేస్తాం అన్నమాట. అందుకని బట్ బతుకమ్మ అనేది ఆ పండగ అనేది ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకం. అది మళ్ళీ మైసమ్మ జాతర అంటారు కదా, అది కూడా చాలా కలర్ఫుల్గా బాగా ఉంటుందండి. ఎట్లా అనిపిస్తుంది అసలుకి ఈ ట్రెడిషన్ కావచ్చు, ఈ కల్చర్ కావచ్చు చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే ఇప్పుడు నేను స్వతహాగా చెప్పాలంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి అడ్డుదారులు పట్టిస్తున్నారు చాలా వరకు కొంతమంది. అది పట్టకూడదు, సనాతన ధర్మంను పాటించాలా. ఇంకా మన సనాతన ధర్మాన్ని పాటించి భావితరాల వాళ్ళకు ఒక స్కూల్ స్టేజ్ నుంచే వచ్చేటట్లు చేసుకొని రావాలి. సో ఈ కల్చర్ ఇప్పుడు వీధులలో, బస్తీలలో బతుకమ్మలు పాట సూపర్ అండి, చాలా బాగుంటుందండి. తీసుకొని ఆడడము, చేయడము, పాటలు, ముఖ్యంగా జానపద గేయాలు ఎక్కువగా ఉంటాయి బతుకమ్మ సాంగ్స్లో. చాలా గ్రేట్ అండి నిజంగా. నేను ఆంధ్ర నుంచి అంటే నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి అడ్వకేట్, ఆయన బెంగళూరు ప్రైవేట్ కంపెనీలో, ఇంటర్నేషనల్ కంపెనీలో అడ్వకేట్గా ఉన్నారు. చిన్న అబ్బాయి వచ్చి ఇక్కడ అపోలోలో డాక్టర్గా ఉన్నాడు. సో కల్చర్ చూసే అవకాశం దొరికింది తెలంగాణ కల్చర్ మీకు? తెలంగాణ 3 years చూస్తున్నాను. చాలా గ్రేట్ అండి. బతుకమ్మ అనేది నెంబర్ 1 ఇక్కడ ఉండే జరిగే ఫెస్టివల్స్లో. చాలా గ్రేట్ అండి, చాలా గొప్ప. ఇది మా రంగురంగుల దీంట్లో మంచిగా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా, ఆ భక్తితో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు బతుకమ్మ జరుగుతుంది అన్నారు, ఈరోజు చూద్దాం. బతుకమ్మ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ అయ్యవారు ఇట్లా పూజ రోజు కుంకుమార్చన అయితే చేస్తారో లేదైతే తెలీదు. ఇక్కడ మాత్రం రోజు కుంకుమార్చన అయితే జరుగుతుంది. రోజు కుంకుమార్చనలో అయితే పాల్గొంటున్నాము. నా పేరు సరస్వతి, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము తిరుపతి నుంచి వచ్చాం. మరి తెలంగాణలో చాలా పెద్దగా చేసుకుంటారు బతుకమ్మ పండుగ. అవును అవును.
మా బాబు కూడా ఇక్కడ అంకురాల హాస్పిటల్లో చేస్తున్నారు, పిల్లల డాక్టర్గా మా బాబు. దానికోసమని ఇక్కడ బతుకమ్మ బాగా చేస్తారమ్మా, దసరాకి రండి అంటేనే నేను పాప ఇద్దరం వచ్చాము. కానీ ఇక్కడ రోజు చూడబోతున్నారు బతుకమ్మ. బతుకమ్మను చూడబోతున్నాం ఈసారి. వీడియోస్ లో చూడడం కావచ్చు, టీవీలో ఇక్కడ ఎట్లా జరుగుతాయి అనేది తెలుసు. తెలుసు. అయ్యవారు అయితే రోజు ఏమనిపిస్తుంది అంటే ఒక పువ్వులని ఒక గౌరీదేవిని బతుకమ్మగా పేర్చి ఆడడం అదంతా చాలా చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే చేయరు, తిరుపతి సైడ్ అయితే చేయరు. విఘ్నేశ్వరుని పూజ చేస్తాం ఎక్కువ ఆయనకి. ఈ నవరాత్రులు అనేది మేము అటు పక్క చెయ్యం, విజయవాడ సైడ్ చేస్తారు కానీ తిరుపతి సైడ్ అయితే చేయరు. అందుకు కేవలం ఇది చూసేదానికని మాత్రమే దసరాకి హాలిడేస్కి వచ్చాం మేము. సో చూడబోతున్నారు. ఆడతారా మరి ఇక్కడ బతుకమ్మ ఆడుతుంటారు కూడా, ఇంకా కాసేపు అయితే మహిళలు బతుకమ్మ ఆటలు కూడా పార్టిసిపేట్ చేస్తారా? పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాం. నా పేరు తేజస్విని. సో ఇవాళ మూలా నక్షత్రం తర్వాత బతుకమ్మ సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారు? ఇవాళ బతుకమ్మ ఇవాళ చేస్తున్నారు మీ దగ్గర, రేపా? ఇక్కడే చేస్తున్నాము. ఈరోజు చాలా గ్రాండ్గా జరుపుకుంటారు ఇక్కడ. మా విలేజ్లో చాలా అంటే చాలా పెద్దగా చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్. ఇంకా మల్కం చెరువు దగ్గర కూడా ఇంకా చాలా బాగా అవుతాయి ఈరోజు. సో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది, సోమవారం చేసుకోవాలా, యాక్చువల్గా అయితే మంగళవారం చేసుకోవాలి, అష్టమి నవమి అట్లా ఉంటుంది కాబట్టి. సో మంగళవారం ఎందుకు చేయట్లేదు బతుకమ్మ అనేది? అలా ఏం లేదు, ఈరోజు రేపు 2 రోజులు చేస్తున్నారు. ఎవరికి ఎలా అంటే అలా. కొంతమంది మంగళవారం ఏం చేయలేము అని సోమవారం చేసుకుంటున్నారు. మంగళవారం ఏంటి అసలు ఆ సెంటిమెంట్ ఏంటి అసలు? అంటే గౌరీదేవి అమ్మవారిని బయటికి తీయము ఆ రోజు. సో అందుకని మండే రోజు చేస్తామని చెప్పేసి ఇవన్నీ ఇలా చేస్తున్నాం.